కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కరీంనగర్ లో పరిస్థితి తెలుసుకుందాం. శ్రీనివాస్ చెప్పండి, ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటి? అలాగే నామినేషన్ల కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఎలా చేశారు? ఎవరైనా ఇప్పటికే వచ్చి నామినేషన్లు దాఖలు చేశారా? సకిల ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికల నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంతో ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నది. 3 రోజుల పాటు, ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. అంటే కోర్టు తీర్పు ఎలా ఉన్నా కానీ, అంటే 42% రిజర్వేషన్ పైన ఇటు కోర్టు నిన్న వాదనలు జరిగిన తర్వాత కోర్టు తీర్పు ఎలా ఉన్నా కానీ ఈ రోజు ఖచ్చితంగా నామినేషన్ దాఖలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేయడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 30 జెడ్పీటీసీ స్థానాలు, అదేవిధంగా 311 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడత లోపల ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు 30 జెడ్పీటీసీ స్థానాలు, 311 ఎంపీటీసీ స్థానాల లోపల నామినేషన్లు వేయాలని చెప్పి అయితే ఇటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇటు ఎమ్మెల్యేలకు తర్వాత ఇన్ఛార్జీలకు కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేశారు. 42% రిజర్వేషన్ పైన కోర్టు తీర్పు ఎలా ఉన్నా కానీ ఈ రోజు ఖచ్చితంగా నామినేషన్ దాఖలు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 13 నియోజకవర్గాల లోపల కూడా దాదాపుగా అన్ని నియోజకవర్గాల లోపల కూడా ఈ రోజు మొదటి రోజునే నామినేషన్ దాఖలు చేయాలని చెప్పి అయితే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అభ్యర్థులు ఇంకా ఎవరెవరు జెడ్పీటీసీ స్థానాలకు, ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు ఇంకా ఖరారు కాకపోయినా కానీ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఆశావాహులతోని ఈ రోజు ఖచ్చితంగా మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేయాలని చెప్పి అయితే ఇటు కాంగ్రెస్ నాయకుల ఇటు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక బీజేపీ ఇటు బీఆర్ఎస్ కోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే తాము నామినేషన్ దాఖలు చేస్తామని చెప్పి అయితే వాళ్ళు వేచి చూసేటువంటి ధోరణితో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రం ఈ రోజు 30 జెడ్పీటీ స్థానాలు, 311 ఎంపీటీ స్థానాలకు ఎక్కువ మొత్తం లోపల నామినేషన్ దాఖలు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా, ఏడాదిన్నర నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఆశావాహులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మొత్తానికైతే ఇప్పటికే వడపోత కార్యక్రమం కూడా పూర్తయినటువంటి పరిస్థితి. ఆశావాహుల నుంచి ప్రతి జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు 3 నుంచి 4 మంది ఆశావాహులను ఇప్పటికే మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఎవరు గెలుస్తారు అనేటువంటి సర్వేలు కూడా చేపిస్తున్నారు. సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఎవరికి గెలిచేటువంటి అవకాశం ఉంటే ఆ వారికే టికెట్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క సంస్థలతో ఇటు ఇప్పటికే సర్వేలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గెలుపు గుర్రాలకే టికెట్ల 3 పార్టీలు కూడా ఇటు ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి. మరొకసారి కరీంనగర్ లోపల బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరవేయాలని చెప్పి అయితే బీఆర్ఎస్ పార్టీ గట్టి ప్రయత్నాలు ఉన్నాయి. అదే విధంగా ఇటు బీజేపీ విషయానికి వస్తే 2 ఎంపీలు కూడా ఇటు కరీంనగర్ తర్వాత నిజామాబాద్ ఎంపీలు కూడా 2 ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యం లోపల తమ నియోజకవర్గాల లోపల ఖచ్చితంగా బీజేపీ కూడా పట్టు సాధించాలని చెప్పి అయితే బీజేపీ చూస్తుంది. అదేవిధంగా ఎక్కువ మొత్తం లోపల కూడా ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇతరు ఖచ్చితంగా, ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలం లోపల ఇటు ఎంపీపీలు జెడ్పీటీసీలు అన్ని కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి అన్ని నియోజకవర్గాల్లోని మండలాల లోపల కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎంపీపీ జెడ్పీటీసీలను కైవసం చేసుకోవాలని చెప్పి అయితే గట్టి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు కోర్టు తీర్పు మధ్యాహ్నం తర్వాత వెలువడినటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయినటువంటి నేపథ్యం లోపల కోర్టు తీర్పు ఎలాగున్నా కానీ పెద్ద మొత్తం లోపల కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నామినేషన్ వేయడానికి అయితే ప్రణాళికలు చేసుకుంటే మరికొద్ది సేపటి లోపల కొద్దిసేపటి క్రితమే నోటిఫికేషన్ వచ్చినటువంటి నేపథ్యం లోపల మరికొద్ది సేపటి లోపల నామినేషన్లు వేయడానికి అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సో అది మొత్తంగా కరీంనగర్లో అయితే ఎక్కువగా ఈ రోజు అయితే ఆశావాహులందరూ కూడా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది.